భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేస్తున్నాయి. కోస్తా, తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పంటలు లోతట్టు ప్రాంతాలని ముంచెత్తుతున్నాయి. వాన బీభత్సానికి తీవ్రంగా నష్టపోయామంటూ రైతులు లబోదిబోమంటున్నారు. అత్యధికంగా కళింగపట్నంలో 31 సెంటీమీటర్లు, ప్రకాశం జిల్లాలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల ధాటికి హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ ప్రాంతంలో గోడకూలి 3 చనిపోయారు. మరో 24 గంటల పాటు ఇదే వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దక్షిణ కోస్తా తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం రాయలసీమ, కోస్తాంధ్రాల్లో చురుగ్గా కదులుతున్న ఈశాన్య రుతుపవనాలతో రాగల 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించింది. 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అల్పపీడనం ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గడిచిన 24 గంటల్లో కళింగపట్నంలో అత్యధికంగా 32, ఒంగోలులో 31, కాకినాడ 20, బాపట్ల 12, విశాఖ 10, విశాఖ ఎయిర్పోర్టు 8, మచిలీపట్నం 7, నర్సాపూర్, గన్నవరంలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. విశాఖ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వరద నీరు పొలాల్లోకి పోటెత్తుతోంది. చోడవరంలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జలాశయాల గేట్లు ఎత్తివేయడం వల్ల వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. చోడవరం, చీడికాడ, దేవరాపల్లి, మాడుగుల, బుచ్చయ్యపేట మండలాల్లో 1000 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. మరో 1500 ఎకరాల్లో చెరుకు నీటిలోనే ఉంది. పెద్దేరు, బొడ్డేరు, శారదా నదులు పొంగిపొర్లుతున్నాయి. కోనాం, పెద్దేరు జలాశయాల నుంచి వచ్చే వరద నీటితో పంట పొలాలకు ముప్పు తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో కురిసిన వర్షాలకు గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. పాడేరు, పెద్దబయలు మండలాల్లో మత్స్యగడ్డ, హుకుంపేటలో చీడిపుట్టు, రాళ్లగడ్డ, లెవిటి, పనసపుట్టు గడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మాడుగుల మండలంలో కిల్లంకోట, కొడింబిసింగి, నుర్మతి గడ్డలు ప్రమాదభరితంగా ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీ గడ్డల పరివాహక ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల గిరిజన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఏజెన్సీలో అత్యధికంగా అనంతగిరి 6, అరకులోయలో 4 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. లావేరు మండలంలో బుడుమూరు పెద్దగడ్డకు భారీగా వరద నీరు రావడంతో 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ జలమయమైంది. బస్టాండ్లో బుకింగ్ కౌంటర్, ప్లాట్ఫామ్ పైకి వరద నీరు చేరుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంశధార నదిలో భారీగా వచ్చి చేరుతున్న వరద నీరుతో గొట్టా బ్యారేజీ వద్ద గేట్లన్నీ ఎత్తి 45,000 క్యూసెక్లను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గొట్టా బ్యారేజీ వద్ద మొదటి నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం వద్ద మహేంద్రతనయ నదికి భారీగా వరద నీరు చేరుతోంది. మహేంద్రతనయ వరద నీరు కారణంగా పాతపట్నం మండలంలోని గోపాలపురం, గోపాలపురం, సంగూడి గ్రామాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇచ్చాపురం వద్ద బహుదా నదిపై 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గొల్లంత్రి వద్ద రైల్వే ట్రాక్పై 2 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. వరి, పత్తి, చెరకు, అరటి పంటలు నీటిపాలయ్యాయి. శ్రీకాకుళం సమీపంలోని ఎర్ర కాలువకు గండిపడడంతో సమీప కాలనీలకు వరద నీరు చేరుకుంది. పట్టణంలోని హౌసింగ్ బోర్డు, బలగ, గుజరాతీపేట, కంపోస్టు కాలనీల్లో మోకాలు లోతులో నీరు చేరింది. పలు ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భారీ వర్ష సూచనతో జిల్లా వ్యాప్తంగా సెలవు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.